యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, గడ్డి ఎండిపోతుందంట, పువ్వు వాడిపోతుందంట, కానీ దేవుని వాక్యం మాత్రము నిత్యము నిలుస్తుందంట. అంటే దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, చూడండి, మనిషికి ఉన్న అందము ఒక దినాన్ని ఉంటుంది, ఇంకో దినాన్ని ఉండదు. యవ్వన వయసులో అందంగా ఉండొచ్చు, దినములు గడుస్తుండగా అందం తగ్గిపోతుంది. ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, అందం తగ్గిపోతుంది. లేకపోతే వేరే ఏదో విషయమును బట్టి అందము తగ్గొచ్చు, పెరగొచ్చు, మరణించాల్సిన రోజు వస్తుంది. ఈ భూమి మీద ప్రతిదీ కూడా ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. ఈరోజు ఎండుంటే రేపు వాన రావచ్చు, ఎల్లుండి చలి ఉండొచ్చు. ఎండ, వాన, చలి, రకరకాలుగా టెంపరేచర్ ఉండొచ్చు ప్రతిరోజు కూడా. అట్టి రీతిలో మన చుట్టూ ఉండే మనుషులు కూడా, బంధువులు కూడా, బంధాలు కూడా. ఈరోజు ఒక మనిషి మనల్ని పొగిడితే అదే మనిషి రేపు తిడతారు. ఈరోజు ఒక మనిషి మనల్ని తిడితే అదే మనిషి రేపు మనల్ని పొగడొచ్చు. ఈరోజు సహాయం చేయని వ్యక్తి రేపు సహాయం చేయొచ్చు. ఈరోజు సహాయం చేసే వ్యక్తి రేపు చేయకుండా ఉండొచ్చు. ఈరోజు నవ్వుతాము, రేపు ఏడుస్తాము. ఈరోజు కోప్పడతాము, రేపొద్దున నెమ్మదిగా ఉంటాము. ఈరోజు హృదయం అంతా సంతోషంగా ఉంటాము, రేపు బాధపడతాము, దుఃఖపడతాము. ఈరోజు బాధలో ఉంటాము, రేపొద్దున బాధ లేకుండా ఉంటాము. ఈరోజు బిర్యానీ తింటాము, రేపొద్దున లేమిలో ఉంటాము. ఈరోజు సమృద్ధి ఉంటుంది, రేపటి దినాన లేమి ఉంటుంది. ఇట్టి రీతిలో ప్రతి పరిస్థితి కానీ, ప్రతి వ్యక్తి కానీ, ఏది చూసినా కానీ అశాశ్వతం. శాశ్వతమైనది దేవుని వాక్యం మాత్రమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే శాశ్వతమైన వాడు. ఆయన మారని దేవుడు. ఆయన మన ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మనము గనక ఆయన్ని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మనము ఎప్పుడూ కదలని నిత్యమైన దేవుని వాక్యము మీద ఆనుకొని ముందుకెళ్దామా? ఎందుకంటే మిగతావన్నీ అశాశ్వతమే. మిగతావన్నీ ఒక దినాన ఉంటే ఇంకొక దినాన ఉండవు. కానీ ఎల్ల వేళలా ఉండేది దేవుని వాక్యమే. కాబట్టి ఆ దేవుని వాక్యముని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. దేవుని నామముని బట్టి, దేవుని వాక్యముని బట్టి మనము ధైర్యము తెచ్చుకొని ప్రతి పరిస్థితిలో కూడా ముందుకు వెళ్ళాలి. దేని గురించి దుఃఖపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మన దేవుడు మనకున్నాడు. సజీవుడైన దేవుడు మనకున్నాడు. మనల్ని మరువని దేవుడు, మనల్ని విడువని దేవుడు మనతోనే ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, బాధపడకుండా, దుఃఖపడకుండా, దిగులు పడకుండా ఆయన మీద ఆనుకొని ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో నువ్వు ముందుకు వెళ్ళు.